మనం కొద్ది నిమిషములు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం ఒకసారి. అందరూ తీసినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 6-7 వచనాలను మనం చదువుకుందాం. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దానిని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవుదుననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 భాగములుగా విభజించెను. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వశక్తి కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదివారం పునరుద్ధాన దినముగా నీ సన్నిధిలో నిలవబడి తండ్రి ప్రభువా, చదివిన లేఖన భాగము నుంచి తండ్రి ప్రభువా, ఆదికాండం 32వ అధ్యాయము 6, 7, 8 వచనాల ద్వారా తండ్రి ప్రభువా, మీరు మాతో మాట్లాడండి నాయన. మేము అల్పులము, అజ్ఞానులము అయా, నీ పర సంబంధమైన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మమ్మల్ని నీ చలువుచాటును మరుగుపరచండి దేవా. ఈరోజు మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును మాకు అనుగ్రహించి ఈ మందిర ఆవరణమును మీరు స్వాధీనపరుచుకొని మీరు మాతో మాట్లాడతారని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉన్నారంటమ్మా. ఇక్కడ అంటున్నాడు 8వ వచనములో, 7వ వచనములో, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి. యాకోబు మిక్కిలి భయపడి. నిజానికి యాకోబు సంతోషకరమైన మూడ్లో ఉన్నాడు. ఎందుకంటే 20 సంవత్సరములు తన మామ దగ్గర పనిచేసి కొంత ఆస్తిని కూడగట్టుకుని తన పిల్లలను, తన భార్యను, తను సంపాదించుకున్న పశు సంపదను తీసుకుని దేవుని వాగ్దానమును చేతపట్టుకుని తన స్వదేశానికి, తన తండ్రి ఇంటికి వెళ్ళుచూ ఉండగా, ఇక్కడ ఏశావు అంటే తన అన్న అయిన ఏశావు 400 మందిని వెనక వేసుకుని యాకోబు మీదకు వస్తున్నాడు అనే వార్త తెలిసింది. ఈయన కలిగింది ఏమిటంటే, నిజానికి మిక్కిలి భయపడెను అని రాసిపోంది బైబిల్ గ్రంథంలో. భయం. ఎందుకంటే ఇతనికి 11 మంది సంతానం ఉంది, పనివారు ఉన్నారు, ఆస్తి ఉంది, సంపద ఉంది, సమస్తము దేవుడు అతనికి అనుగ్రహించాడు. అయినా తన అన్నను చూసి, తన అన్న వెనక వచ్చిన 400 మందిని చూసి భయపడుతున్నాడంట. ఈ భయము అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చాలాసార్లు ఈ భయం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్తాడు, భయపడకూడి అంటాడు. నిజానికి యాకోబు కూడా ఆత్మీయుడే, దేవుడు ఏర్పరచుకున్నవాడే. యాకోబు అనే మాటలోనే మోసకారని అర్థం ఉన్నప్పటికీ యాకోబు దేవుడు ఏర్పరచుకున్నవాడు, ఆత్మీయుడు. తన అన్నను మోసం చేసి తన మామ దగ్గరికి వెళ్తున్నప్పుడే దారిలోనే అతను దర్శించాడు. తన తల కింద పెట్టిన రాయి చేత తను మాట్లాడాడు. ఏమని? నీకు విస్తారమైన సంతానము నేను అనుగ్రహిస్తాను, నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను, నిన్ను బహుగా దీవిస్తాను అన్నాడు. నమ్మాడు, వెళ్ళాడు, సంపాదించుకున్నాడు. తిరిగి వస్తా ఉండగా 400 మంది జనాన్ని చూసి, తన అన్న వెనకున్న 400 మంది జనాన్ని చూసి తను భయపడుతున్నాడంట. భయం అనేది ఒక విధంగా ప్రమాదకరమైనదే అనుకోవాలి. భయం అనేది ఒక విధంగా ప్రమాదకరమైనదే. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో భయం మన అవిశ్వాసంలో పడవేస్తూ ఉంటుంది.
భయం మన దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు చాలాసార్లు భయపడకుడి అని వాక్యము ద్వారా మనకు సెలవిస్తుంటాడు. ఒక సండే స్కూల్ టీచర్ అంట ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆ కుర్రవాడిని, అమ్మ వీడు ఎందుకో అన్ని విషయాల్లో భయపడుతూ ఉంటాడమ్మా, వీడికి కొంచెం బలపరచడానికి ప్రార్థన చేయండి, 4 మాటలు చెప్పండి అంటే ఆ టీచర్ ఏం చేసిందంటే బలమైన మాటలు 4 మాటలు చెప్పాలని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో నువ్వు భయపడొద్దు, నీవు భయపడకు, నీ దేవుడిని నేను అని 2 మాటలు నేర్పిందంట. నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు భయపడకు అని 2 మాటలు చెప్పిందంట. నేర్చుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వీడు బల్ల మీద పడుకుంటున్నాడని చెప్పేసి ఆ టీచర్ లేపి చదవరా అందంట. చదవరా అనగానే వెళ్ళింది, మళ్ళీ పడుకుంటాడు వీడు. ఆ టీచర్ని వాడు ఆ పలకతో కొట్టేశాడంట. ఏంటంటే భయపడకుడి అని ఉంది కదా, నాకు ఆ క్షణంలో కొట్టాలనిపించింది. అతను కొట్టేశాడు అనగానే వాడికి టీసీ ఇచ్చి పంపించేశారు. పంపించే కానీ ఎందుకయ్యా మా పిల్లల్ని కొట్టారంటే, ఏంటండి మీ వాడు ఏమి నేర్పుతున్నారు మీ పిల్లలకి, టీచర్ల మీద తిరగబడి పలకెత్తుతున్నాడు, ఇలాంటి వాడికి మేము చదువు చెప్పాం, ఇలాంటి వాడికి మా స్కూల్లో అసలు ఎంట్రన్సే లేదు, మీరు కావాలంటే మీ టీసీ మీకు ఇచ్చేస్తాం, మీరు ఎక్కడ చదివించుకోండి అని ఆ టీసీ అడిగి ఇచ్చేస్తే, ఎందుకురా అలాంటి పిచ్చి పని చేసావు, టీచర్ అంటే నీ గురువురా, నీ భవిష్యత్తును తీర్చిదిద్దే గురువురా, ఆ టీచర్ ఏం చెప్తే అది చేయాలరా అంటే, నాకేం తెలీదు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకున్నాను, వచ్చి లేపుతుంది పదపదాకా, నేను మొన్న సండే స్కూల్లో ఏమన్నా భయపడకుడి, నీ దేవుడు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఆ టైంలో నాకేం చేయాలో అర్థం కాల, నేనేం చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఉండని మళ్ళీ లేపుతూనే ఉంది అనేసి ఆ కుర్రవాడు ఆ తల్లిదండ్రులకి సమాధానం చెప్పాడంట. భయపడుడి అనేది చాలా సందర్భాల్లో మనం, భయపడకుడి అనేది చాలా సందర్భాల్లో మనం బైబిల్ గ్రంథంలో మనం వాడుతూ ఉంటాం. మనం భయపడవలసిన దగ్గర మనం భయపడం, కానీ ఎక్కడ భయపడకూడదో అక్కడ భయపడతాం. సమస్యలను చూసి మనం భయపడుతూ ఉంటాం. అయ్యో బిడ్డలకి 30 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి, ఇంకా వివాహాలు కాలేదు, అసలు వివాహాలు అవుతాయి అంటావా అనే ఒక భయం ఈ రోజుల్లో మగపిల్లలకి ఎక్కువగా ఉంది. నాకు ఈ రోగం, నాకు ఈ సమస్య, చాలామంది డాక్టర్ల దగ్గరికి తిరిగాను కానీ నాకున్న రోగం నన్ను విడిచి వెళ్ళిపోద్దంటావా అనే భయం. ఇక్కడ మనం ధైర్యాన్ని తెచ్చుకోవాలి. మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాల్సిన చాట మనం ధైర్యం తెచ్చుకోకుండా మనం భయపడుతూ ఉంటాం. ఎక్కడ భయపడాలంట? నీతిగా జీవించడానికి భయపడుతూ ఉండాలి, యథార్థముగా బ్రతకడానికి భయపడుతూ ఉండాలి. కొన్ని భయాలు మనిషిని ఆశీర్వదిస్తే, కొన్ని భయాలు మనిషిని శాపవచనంగా మారుస్తుంది. కొన్ని భయాలు మనిషిని ఆశీర్వాదం వైపు నడిపిస్తే, నిజానికి ఇక్కడ యాకోబు కలిగి ఉన్న భయం ఆ యాకోబుని ఆశీర్వాదం వైపు నడిపించిందండి. నిజానికి ఇతని దగ్గర మనకి శత్రువు మన మీదకు వస్తున్నప్పుడు, శత్రువు మన అటాక్ చేస్తున్నప్పుడు అవతల వాడి బలం తెలిస్తే వాడిని ఎదుర్కోవటం ఈజీ, అవునంటారు కదంటారా. ఇక్కడ దూత చెప్పేసింది 400 మంది సైన్యంతో ఏశావు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని. అంటే ఈయన ఏం చేయాలి? మొదటగా మనమైతే ఏం చేస్తాం, అతను 400 మంది వస్తే మనం ఇంకో 100 మంది ఎక్కువ సమకూర్చుకుందాం. ఆయన ఏం తక్కువ తిన్నాడు, మనమేం తక్కువ తిన్నాం, ఆయన తిన్నంత కూడా మనం తిన్నాం. కానీ ఇక్కడ దేవునికి భయపడ్డాడు ఇతను. తన అహాన్ని చూసుకోవాలా, తన బలాన్ని చూసుకోవాలా. మొట్టమొదట అతనికి వచ్చిన భయం ఏంటంటే, అవును కదా 20 సంవత్సరాల క్రితం నేను నా అన్నను మోసం చేశాను, 20 సంవత్సరాల క్రితం నా తండ్రిని నేను మోసం చేశాను, అక్కడి నుంచి నేను విడిచి వచ్చేసాను కదా, నేను చేసిన మోసాన్ని వాడు ఇంకా గుర్తుపెట్టుకుని నన్ను శిక్షించడానికి, నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడేమో, నన్ను చంపేస్తాడేమో, నా బిడ్డలను, నా భార్య పిల్లలను, నా పనివారిని, నా మందను ఏం చేస్తాడో, అలాంటి ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతామని చెప్పేసి తను ఆందోళన పడుతూ భయపడుతూ ఉన్నాడు. శత్రువు బలం తెలిసినప్పుడు తన బలాన్ని చూపించలా, తను చేసిన తప్పిదాన్ని బట్టి, తను చేసిన మోసాన్ని బట్టి తను భయపడటం ప్రారంభించాడంట.
ఆ భయం అతనికి ఆశీర్వాదకరంగా మార్చింది. నేను అదే అంటా, మనం భయపడాలి. కొన్ని సందర్భంలో భయపడకుండా ఉండాలి, కొన్ని సందర్భంలో భయాన్ని కూడా కనపరచాలి. భయాన్ని కనపరిచినప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది, భయపడనప్పుడు కూడా ఆశీర్వాదం వస్తుంది. సందర్భాన్ని బట్టి దేవునికి భయపడుతూ ఉండాలి. మన జీవిత విధానమును సరిచేసుకోవడానికి మనం అనుక్షణం భయపడుతూ ఉండాలి. ఈ భయం అనేది చాలా ఇతని దేవుడు ఆశీర్వదించడానికి, దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి ఇతని భయం ఇతనికి చాలా ఉపయోగపడింది అని ఈ వాక్యం సెలవిస్తుంది. నిజానికి అతను భయపడకపోతే నిజానికి అతను ఎదురుగొచ్చు. ఏం చేశాను నేను? ఆశీర్వాదాలు తెచ్చుకున్నాను, అంతే కదా. ఇంటి నుంచి వచ్చేటప్పుడు జత బట్టలతోనే నేను వెళ్ళిపోయా. తండ్రి సంపాదించిందంతా నువ్వే తీసుకున్నావుగా, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదుగా, ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదుగా అని యాకోబు ఏశావు మీద తిరుగుబాటు చేయొచ్చు. ఈరోజు లేరంటారు అలాంటి వారు మన మధ్య. తప్పు చేసి కూడా తప్పును సరిదిద్దుకునే వాళ్ళు ఉన్నారు, ఆ తప్పును ఎదుటివాడి మీద నెట్టేసే వాళ్ళు ఉన్నారు. మనం తప్పు చేసామే, మన తప్పును మనం ఎందుకు చూపించుకోవాలి, అది పక్కోడి మీద నెట్టేద్దాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. లేరంటారా? అది చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఆలోచన, అలాంటి మనస్తత్వం దేవుడి నుంచి మన దూరం చేస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ యాకోబు అలాంటి ఆలోచన చేయలా. ఎస్, నేను చేసింది తప్పు. చిక్కుడుకాయ కూర పెట్టి అతని దగ్గర జస్ట్ ఒత్తోపు ఆశీర్వాదాలు కొట్టేశా. నేను నా తల్లి మాట విని నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు నేను కొట్టేశాను నేను అని తను చేసిన పాపానికి భయపడుతూ ఉన్నాడు. 20 సంవత్సరములు కిందట చేసిన పాపానికి భయపడుతూ ఉన్నాడు. ఆ పాపం ఎక్కడ తన మరణానికి దగ్గర చేస్తుందోనని, ఆ పాపం తను ఎక్కడ దేవునికి దూరం చేస్తానని కూడా భయపడి ఉంటాడు. అందుకే ఆ వచనంలో ఒక ప్రార్థన చేస్తాడు. ఒకసారి ఇదే 32వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చూద్దాం. అది, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. అంటే అయా, నువ్వు నా జీవితంలో ఎన్నో మేలులు చేసావు, ఎన్నో ఉపకారాలు చేసావు. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నా ఇంటి నుంచి తండ్రిని, నా తల్లిని విడిచిపెట్టి నా అన్న భయంతో నేను ఇంటికి కట్టుబాట్లతో నేను ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక వాగ్దానం చేసావు. నువ్వు నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా, నీ జనమును గొప్ప సంతానముగా విస్తరేణు వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసావు నువ్వు. తర్వాత ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితని. నా చేతిలో ఏమీ లేదయ్యా, నా తండ్రి సంపాదించిన ఆస్తి కానీ, లేకపోతే నా అన్నను మోసం చేసి తెచ్చుకున్న ఆస్తి కానీ ఏది నా చేతిలో ఏమీ లేదు. ఒకే ఒక్క చేతి కర్రతో నేను యోర్దాను దాట ఆదరి నుంచి ఇదరికి వచ్చా. ఒకవేళ నా అన్నను మోసం చేసి నా తండ్రి సంపాదించిన ఆస్తి అంతా నేను కూడబెట్టుకుని వచ్చేసాను అంటే ఖచ్చితంగా నా అన్న నా మీద తిరుగుబాటు చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరికి రావాల్సిన ఆస్తిని నువ్వు ఒక్కడవే పొందుకుని పారిపోయావు కాబట్టి ఖచ్చితంగా నీ మీద నువ్వు బతకడానికి వీల్లేదు, నేను బ్రతకనివ్వనని చెప్పేసి అన్న తమ్ముడి మీద తిరుగుబాటు చేయొచ్చు. కానీ నేను ఏమి తీసుకురాలేదయ్యా, ఒకే ఒక్క చేతి కర్ర పట్టుకుని నేను వచ్చేసా. నిజానికి ఇస్సాకు ఆస్తిపరుడు, అబ్రహాము ఆస్తిపరుడు, ఇస్సాకు ఆస్తిపరుడు. వాళ్ళకి కావాల్సినంత ఆస్తి, కావాల్సినంత పశు సంపద ఉన్నాయి. కానీ ఒకే ఒక్క చేతికరతో దేవుని దగ్గర తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఏమని? నేనేమీ తీసుకురాలేదయ్యా, అయినా కూడా నా అన్న నన్ను చంపడానికి వస్తానంటున్నాడు. తర్వాత నాన్న, ఇప్పుడు నేను ఈ 2 గుంపులనైతేని నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నమ్మును చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. హల్లెలూయా. భయముతో దేవుని సన్నిధిలో ఇతను ఎబ్బోకు రేవు దాటిన తర్వాత తన పిల్లలను తీసుకువెళ్ళి, తన భార్యలను తీసుకువెళ్ళి దేవునితో ప్రార్థన చేసే అనుభవంలో యాకోబు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రార్థన అందరూ ఉండగానే ప్రార్థన చేస్తున్నాడు అతను.
నిజానికి ఈరోజు కుటుంబాల్లో ఎందుకు గొడవలు వస్తాయంటేమా, ఆత్మ సంబంధమైన సంపద, శరీర సంబంధమైన సంపద అని రెండు సంపదలు ఉంటాయి. ఇస్సాకు సంపాదించిన ఆస్తి ఏశావుకి వెళ్ళి ఉంటుంది. అతను కూడా బాగా ఆస్తిపరుడు. తను సంపాదించిన ఆస్తి తన పెద్ద కుమారుడికి వెళ్ళిపోయి ఉంటుంది. దీనికి ఏమొచ్చిందా అంటే, తల్లి మాట విని దీనికి ఏమొచ్చిందంటే, తన తండ్రి తన నెత్తి మీద చేతులు పెట్టి ఆశీర్వదించిన ఆశీర్వాదం మాత్రమే తనకు వచ్చింది. ఈ లోక సంబంధమైన సంపద ఏది కూడా యాకోబుకి రాలేదు తండ్రి తరపు నుంచి. ఒకవేళ అతను మోసం చేసి ఉంటే, ఇతను చంపుతాకి, అరే మొత్తం నా తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం నువ్వే తీసేసుకున్నావు కాబట్టి నువ్వు బ్రతకడానికి అనర్హుడు రా బాబు, నేను చంపేస్తానని ఎదురు రావడానికి ఒక కారణం ఉంటుంది. కానీ ఇతను, నేను కర్ర తప్ప నేనేమి తీసుకురాలేదయ్యా నా తండ్రి ఇంటి దగ్గర నుంచి, చేతికర్రతో నేను ఇక్కడికి వచ్చేసాను అంటున్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎంతో ప్రాముఖ్యమైనది అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనం ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని మేడ మిద్దెలు కొన్నా కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం దేవుని దగ్గర మనం పొందుకోలేకపోతే, నిజానికి ఎవరు ఆశీర్వదించబడ్డారు? ఏశావా, యాకోబా? యాకోబు ఆశీర్వదించబడ్డాడు చేతి కర్ర చేత. అంటే మన దేవుడు మోసం చేసే వాళ్ళని ఆశీర్వదిస్తాడా అనుకుందాం. నిజానికి తండ్రిని మోసం చేశాడు, అన్నను కూడా మోసం చేశాడు. అంటే మోసం చేసే వాళ్ళని మన దేవుడు ఆశీర్వదిస్తాడా అంటే, అతను ఎవరిని మోసం చేయలేదుగా ఏశావు. ఎందుకు శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు అంటే, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల వైపు అతను కనిపెట్టాడు, ఇతను పర సంబంధమైన ఆశీర్వాదాల వైపు కనిపెట్టాడు. దేవుడు ఎందుకంటే యాకోబుని ఏర్పరచుకున్నాడు కాబట్టి. నిజానికి ఇతను కూడా ఒక మాట చెప్పొచ్చు, ఏమని, అయ్యా ఏశావుని ఎదుర్కొని, లేదురా అన్నయ్య, నిజంగా నేను తండ్రిని మోసం చేద్దామని ఆలోచన నాకు లేదు, నన్ను అమ్మ ప్రేరేపించింది, నేను అక్కడికే చెప్పా. ఒక మాట చూద్దామా? ఇదే ఆదికాండము 27వ అధ్యాయము 12వ వచనం. ఇదే ఆదికాండము 27వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొన్నని చెప్పాను. అయినను తన తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకు వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పగా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, అమ్మా నాన్నకి కళ్ళు కనిపించట్లేదు అన్నావు, కానీ ఒకవేళ ఆయన నా భుజం మీద చెయ్యి వేసి నన్ను తడిమి చూసినప్పుడు నేను ఏశావును కాదు యాకోబును అని తెలిస్తే ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు వస్తాయి, కాబట్టి నేను వెళ్ళమ్మా. ఇప్పుడు చెప్పండి, యాకోబు మోసగాడంటారా? యాకోబు మోసగాడంటారా? నిజంగా మోసగాడైతే వచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు, ఒకటే దూకుడు. నేను అనుకుంటాను యాకోబుని తన తల్లి చిన్నప్పటి నుంచి కూడా ప్రేరేపించి ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే యాకోబు, ఏశావులు ఇద్దరు కమల పిల్లలు కాబట్టి, అరే జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు నీకే. ఎందుకంటే నువ్వు నీకన్నా ఒక సంవత్సరం ముందు పెద్దోడేం కాదు, ఒక నెల పెద్దోడేం కాదు, ఒక రోజు పెద్దోడేం కాదు, ఒక్క నిమిషం రా, నీకు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు నువ్వే అని చెప్పేసి యాకోబుకి తల్లి చిన్న వయసు నుంచే, బాల్య వయసు నుంచే నూరిపోసి ఉంటుంది. ఎందుకంటే తల్లికి యాకోబు అంటే ఇష్టం, తండ్రికి ఏశావు అంటే ఇష్టం. తల్లికి యాకోబు అంటే ఇష్టం, తండ్రికి ఏశావు అంటే ఇష్టం. కానీ ఇది కూడా ప్రమాదకరమైందే. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి, కానీ ఒక మనిషి మీద ద్వేషాన్ని, ఒక మనిషి మీద ప్రేమను చూపించుకుంటే కూడా చాలా ప్రమాదకరమైనది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇతనికి బోల్డ్ కారణాలు ఉన్నాయి ఏశావు నుంచి తప్పించుకోవడానికి. అరే నాయనా, తండ్రి దగ్గరికి నేను వెళ్ళలేదు, అమ్మ నన్ను బలవంతంగా ఒంటి రాము గల చొక్కా వేసి నన్ను బలవంతంగా తోసింది, ఒక కారణం. అమ్మ మీద తోసేయచ్చు. యాకోబు ఆశీర్వదించబడటానికి
యాకోబు దీవించబడ్డానికి గల కారణాలు ఇవేనండి. అమ్మ మీద కూడా నెపం వేసేయచ్చు. అమ్మ చేస్తేనే నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మోసం చేసి నేను ఆశీర్వాదాలు తీసుకున్నానని. కానీ ఒక్క మాట చెప్పలా, తల్లిని నిందించలా, తల్లి మీద కంప్లైంట్ చేయలా, చేద్దామని ఆలోచన కూడా రాలా అతనికి. చేసింది నేనే. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు కూడా ఆదికాండంలో వీడు పండుతున్న తర్వాత దేవుడు వచ్చి, అమ్మ వీళ్ళు చెట్టు చాటం దాక్కున్నప్పుడు తినకూడని పండు నీరైనా తిన్నారా అని అడగగానే, నిజానికి ఈయనకి తెలియదు అంటారా? ఏ పండు తిన్నారో ఈయనకి తెలీదా? తినకూడని పండు మీరు ఏదైనా తిన్నారా, ఎందుకు చెట్టు చాటును దాక్కున్నారని అడగగానే, లేదు ప్రభువా నేను తినలేదు, ఏమి తినమంటే తిన్నా. కంప్లైంట్ చేసే ఆలోచన, మనిషి మీద మనిషి కంప్లైంట్ చేసే ఆలోచన, కంప్లైంట్ చేసే మనస్తత్వం, ఇది చాలా ప్రమాదకరమైంది. ఆ రోజు ఏదో తోట నుంచి నెట్టివేయబట్టడానికి అదే కారణం. ఒకరి మీద ఒకరు నెట్టుకోవటం, ఒకరి మీద ఒకరు నెట్టుకోవటం. కానీ యాకోబు అలాంటి పనులు ఏమి చేయలా, తల మీద నెట్టేలా. నిజానికి నాకు తెలియదు రానయ్య, నా మీద ఒట్టు నువ్వు అనుకోవద్దు, ఒకవేళ నీ ఆశీర్వాదాలు నాన్న ఊరికే మాట కదా అన్నాడు. అక్కడి నుంచి నేనేం తెచ్చుకోలేదుగా, ఒక జత బట్టలు కూడా తెచ్చుకోవాలా, ఇగో కర్రరా నేను తెచ్చుకుంది, కష్టపడి సంపాదించుకున్నాను రా, నన్ను చంపితే నీకేమొస్తారా అని అన్నను ఎదుర్కోవడానికి ధైర్యం తెచ్చుకోవాలా. కానీ భయపడ్డాడంట, నిజంగా వాడు చంపేస్తాడు నన్ను, ఎందుకంటే నేను చేసిన తప్పే. అది అమ్మ చెప్పినా, నాన్న ఆశీర్వాదాలు ఇచ్చినా, నన్ను నా సొక్క కాకుండా వేరే సొక్క వేసికెళ్ళి మోసం, నేను చేసింది పరోక్షంగా తల్లి ప్రేరేపించిన, ప్రత్యక్షంగా నేను పాపం చేశాను. కాబట్టి ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను దేవుని వేడుకోవాలి. ఈ సమస్య నుంచి తప్పించగలిగిన వాడు నా దేవుడు, ఈ సమస్యను పరిష్కరించగలిగిన వాడు నా దేవుడు, నా అన్న మనస్సును మార్చి వాడిని సమాధానపరచగలిగిన వాడు నా దేవుడు అనే ఒక బలమైన నిర్ణయం తీసుకుని ఈయన ఏం చేశాడంటే, ఒకవేళ అతను వచ్చేటప్పుడు మేము రెండు ఒకే గుంపుగా ఉంటే అందరిని చంపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరికీ ఆస్కారం, రెండు గుంపులుగా చేసి ఒక గుంపు మీద అటాక్ చేసినప్పుడు రెండో గుంపు అయినా తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు గుంపులుగా చేసి ఇతను తన భార్యను పిల్లల్ని తీసుకుని అక్కడ ఎబోకు రేవు దాటి అవతల ఒడ్డుకి వెళ్ళి దేవుని ప్రార్థించడం ప్రారంభించాడంట. దేవుని పాదాలు పట్టుకోవడం ప్రారంభించాడంట. అందుకే అంట అసలు ఈ సమస్య నేను అనుకుంటాను, ఈ సమస్య రావడానికి ఈ పరిస్థితులు ఈ యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి గల కారణం యాకోబు దేవుని పాదాల పట్టుకునే అనుభవాన్ని నేర్పించడం కోసం అనుకుంటా. తన జీవితంలో మొట్టమొదట ఇదే అధ్యాయంలోనే మొట్టమొదట ప్రార్థన చేసిన ప్రార్థన అతను. మనం కూడా సమస్య వచ్చినప్పుడే దేవుడు కనపడతాడు తప్పితే, లోకంలో ఇప్పుడు 20 సంవత్సరాలు అతను మామ దగ్గర ఉన్నాడు, ఏ రోజు తను ప్రార్థించిన వాడు కాదు దేవుణ్ణి. ఎందుకంటే చక్క టయానికి ఫుడ్ వస్తుంది, చక్క భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంతా సాఫీగా నడుస్తూ ఉంది. ఎప్పుడు దేవుడు గుర్తొచ్చాడంట, ఎప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలనే ఆలోచన వచ్చింది అతనికి. తన సమస్య తనకు ఎదురుగా ఉన్నప్పుడు, తను చంపడానని 400 మందిని వెంటేసుకుని వస్తున్నప్పుడు నేను అదే అంట, మనకు సమస్యలు ఎందుకు వస్తాయంటే దూరమైన మనను దేవుని దగ్గర చేయటానికి, అంతే తప్ప ఆ సమస్యల వలన మనల్ని బలహీనపరచడానికి కాదు, మన నాశనానికి నడిపించడానికి కాదు. నిజానికి సమస్య దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు అది ఆశీర్వాదంగా మార్చాడు. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే, మనం తప్పు చేసినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవటం ఆయనకి ఇష్టం. మనం ఈ లోకంలో మన ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలు కానీ, లేదంటే ఒక్కొక్క సందర్భాల్లో మన వెనకున్న మనుషులే మన పక్కదారి పట్టించడానికి అవకాశం ఉంటుంది. ఒక మాట చూద్దామా, మత్తయి సువార్త ఒక మాట చూద్దామా. యేసుక్రీస్తు ప్రభువారు స్వతహాగా అంటున్న మాట అది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వచ్చిన ఒకసారి మాట చూద్దాం. అది మత్తయి సువార్త 16వ అధ్యాయము 22-23 వచ్చినాలు ఒకసారి చూద్దాం. చదువు నాన్న. పట్టుకుని ప్రభువా అది నీకు దూరమవునుగాక
అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతిని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపుకున్నావని పేతురుతో చెప్పాను. అంటే పేతురు సాతాన్ అంటారా? యేసుక్రీస్తు ప్రభువారు పేతురును చూసి చెప్తున్న మాట, అయ్యా, నేను ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత హింసించబడి, పై వచనాల్లో ఉంటున్నాను, యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున నేను లెగుస్తాను అనగానే పేతురుకి, ప్రభువా, నిన్ను మేము వదలం, నిన్ను ఎవరిని చంపనివ్వం, మేము నిన్ను చంపడానికి వీల్లేదు అనగానే, సాతానా, నా వెనకకు పో. మనుష్యుని ఉద్దేశాలకి దేవుని ఉద్దేశాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం అనుకుంటాం ఏశావును కూడా యాకోబు ద్వారా పరీక్షించాడు అనుకుంటా. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలంటే పరీక్షించకుండా ఏ ఒక్కరిని ఆశీర్వదించడం. ఇప్పుడు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో, పేతురు అంటే చాలా ఇష్టం వల్ల అతనికి, యేసుక్రీస్తుతో ఉండి తిని పండి తిరిగిన వ్యక్తిని సాతానుతో పోలుస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశములను నువ్వు గ్రహింపుకున్నావు కాబట్టి. దేవునికి విరుద్ధమైనది ఏదైనా సాతాను తలంపే, అది ఆలోచన. వాళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు మన పక్కనే ఉంటారు, మనతో పాటు తిరుగుతూ ఉంటారు, మనకు మేలు చేసేవారిగా ఉంటారు. అది మనకు ఎలా తెలుస్తుంది? మన బంధువులాగానో, మన చుట్టాల్లాగానో, మనకు మేలు చేసేవాళ్ళలాగానో, మనకు ఉపయోగపడేవాళ్ళలాగానో మన పక్కనే ఉంటారు. ఇప్పుడు మనం ఎందుకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా గ్రహించాలి అంటే, ఇందుకు ఏది మంచో, ఏది చెడో, ఏది దేవుని ఆలోచనో, ఏది సాతాను ఆలోచనో గ్రహింపు శక్తి మనకు కావటం తెలుసుకోవడం కోసం వాక్యాన్ని శ్రద్ధగా మనం పరిశీలించాలి, పరిశోధించాలి. అంటే సాతాను కూడా యేసుక్రీస్తు ప్రభువును కొండ మీద తీసుకువెళ్ళి, ఇగో 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఇగో ఈ బండలను రొట్టెలుగా చేసుకో అనలేదంటారా? అంటే సాతాను అంటే ఏంటి? వాడికి శరీరం ఉందా? వాడికి ఏమైనా ఆకారం ఉందా? పలానా ఆకారంలో ఉంటాడు, పలానా వాడు హైట్ 5.7, వాడి పర్సనాలిటీ ఎంత ఉంటుంది అనడానికి ఏమైనా ఉందా? మన ఆలోచనలే. నిజానికి 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి ఫస్ట్ ఏం కలుగుద్ది? 40 దినాలు ఫస్ట్ కలిగేది ఆకలి. ఏదో ఒకటి తినాలని ఆలోచన కలుగుద్ది. ఈ ఆలోచన ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక రకంగా మనం ఎదగాలి, ఏదో ఒక రకంగా ఇల్లు కొనాలి, ఏదో ఒక రకంగా ఇది చాలా ప్రమాదకరమైంది. నిజానికి దేవుడు కూడా అనేయచ్చు, అవునయ్యా, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నా కదా, ఒక్క రాయిని రొట్టెగా మార్చాని. అక్కడ ఆయన సమాధానం వచ్చిందే తెలుసా? మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడనే మాట సెలవిచ్చాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు ఏశావు తీసుకున్నాడు, పర సంబంధమైన ఆశీర్వాదాలు యాకోబు తీసుకున్నాడు. కానీ యాకోబు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు, యాకోబు హెచ్చించబడ్డాడు. అంతలా హెచ్చించబడ్డానికి కారణం ఏంటంటే, తను చేసిన తప్పును వేరే వాడి మీద తొయ్యకోకుండా దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడ్డాడండి. అవునయ్యా, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. ఎవరు? నీ పేరేంటారు బాబు? యాకోబుని, నేను మోసకాడిని అన్నాడు. అంతే. అది నచ్చింది దేవుడికి. దేవుడికి అది నచ్చింది. అది అలాంటి ఉద్దేశాలు దేవుడికి నచ్చినాయి. తను పాపం చేశాడు అనే విషయం చాలామందికి, మనం తప్పు చేస్తున్నాము, తప్పిపోతున్నాము అనే చాలా విషయాలు మనకు తెలియదండి. మనకి చాలా విషయాలు తెలియదు. ఎందుకు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వెనకాల ఉన్న పేతురికి అర్థం కాల దేవుని ఉద్దేశాలు. పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుని ఆలోచనలు సాతాను శోధించింది. ఆలోచనల ద్వారా, ఇదిగో ఇదంతా నీకు ఇస్తా, ఈ రొట్టెని, ఈ అధికారం ఇస్తా, డబ్బు ఇస్తా, ధనం ఇస్తా, ఈ రాయిని రొట్టెగా చేసుకో. ఆకలితో ఉన్నావు నువ్వు,
నీరసం అయిపోతావు, నువ్వు బక్క చిక్కిపోతావు, నీరసం అయిపోతావు అని ఈ ఆలోచనలు ఒక వ్యక్తి చెప్పినా లేకపోతే మనలోనే కలుగుతాయి. ఒక మనిషిలో 7 దెయ్యాలు ఉంటాయంట. ఒక మనిషిలో 7 దెయ్యాలు. ఎందుకు వీళ్ళ మందిరాల్లో, అయ్యా మీరు ప్రార్థన చేయండి, వాక్యాన్ని చదవండి, దేవుని సన్నిధిలో ఎక్కువ గడపండి, దేవునికి దగ్గరగా జీవించండి, అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకోండి, వీలున్నప్పుడల్లా వాక్యం చదువుకోండి, మందిరాలకి మాని డొమాల కొట్టకండి అయ్యా అంటే అపవాది చొరపడతాడు. మన ఆలోచనలు అపవాది అనుకుంటే మనం ఏదో అనుకుంటాం, ఆడు నల్లగా ఉంటాడు కదా, చీకటి కదా, ఆడికి ఒక మన వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి ఒక ఆకారాన్ని పెట్టేస్తారు. అపవాది అనగానే ఇలా ఉంటాడు, మన హృదయాల్లో ఈ రకంగా ఉంటాడు, ఈ రకంగా ఉంటాడు, ఒక చీకటి నల్లగా ఉంటాడు అని మనం ఒక ఆకారాన్ని మోపు చేసుకుంటాం. కానీ ఆలోచనలు మనిషిని ఒంటరిగా ఉండడం మంచిది కాదని నారిని ఎందుకు సృష్టించాడంటే, ఒంటరిగా ఉండటం వల్ల రకరకాల ఆలోచనలు అపవాది రావడానికి ఆస్కారం ఉంటుంది, మనిషిని పక్కదారి పట్టించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఉద్దేశంతోనే దేవుడు నరునితో పాటు పక్కటెముకలోంచి నారుని సృష్టించాడు, ఒంటరిగా ఉండొద్దని. కానీ ఇక్కడ యాకోబు తను చేసిన తప్పిదాన్ని తెలుసుకున్నాడండి, తను చేసిన పాపాన్ని తెలుసుకున్నాడు. అవును, నేను తప్పిదం చేశా, నా అన్నని మోసం చేశా, నా తండ్రిని మోసం చేశా, చేయరాని పని నేను చేశాను. కాబట్టి ఇప్పుడు నా అన్న 400 మందిని వేసుకొస్తూ ఉంటే మేము 100 మంది వేసుకొస్తున్నాడు, ఖచ్చితంగా నన్ను సంహరిస్తాడని భయపడ్డాడు. కాబట్టి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఒకటి నిజానికి నేనంటాను, ఇతను కూడా ఆస్తులు ఉన్నాయి. ఎవరికమ్మా? యాకోబుకు కూడా ఆస్తులు ఉన్నాయి. ఈ యాకోబుకున్న తను సంపాదించిన ఆస్తిని ఆధారం చేసుకుని అన్న మీద తిరుగుబాటు చేస్తే, యుద్ధం చేస్తే ఎవడు గెలిస్తే వాడు, పోతే నేను లేకపోతే ఆడు అనే ఆలోచన దురాత్మ కూడా కలిగిస్తుంది మనకి. దేవుడేమో సమాధానపడువారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మన దురాత్మ ఏంది, మనలో ఆత్మ చేస్తుంటే నేనేం తక్కువ, నాకు కూడా మంది ఉన్నారు, నాకు కూడా పనివారు ఉన్నారు, నాకు కూడా ఆస్తులు ఉన్నాయి, నాకు కూడా అంతస్తులు ఉన్నాయి, నేను కూడా సంపాదించుకున్నా, వాడు 400 మంది తీసుకొస్తే నేను 500 మందిని వేసుకెళ్తా, కొట్టుకుందాం ఇద్దరం, ఎవరు గెలిస్తే ఆడు అని ఆ రోజు యాకోబుకి ఆలోచన వస్తే, ఎందుకంటే పాపము చేసినప్పుడు పాపాన్ని కప్పెట్టే ప్రయత్నం చేసిన ప్రమాదం. మనం ఒక తప్పిదం చేసాం, ఆ తప్పిదాన్ని కప్పెట్టే ప్రయత్నం చేసినా కూడా ప్రమాదమే. అది దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. నిజానికి దావీదు పాపం చేశాడు, చేయలేదా? దావీదు పాపం చేశాడు, కానీ దానిని కప్పెట్టే ప్రయత్నం చేశాడు. తను చేసిన పాపము బెత్షెబా భర్త అయిన ఉరియా మీద అంటేద్దాం చూశాడు. అరే బాబు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వచ్చి నీ ఇంట్లో పడుకో, నువ్వు పడుకో. తిని చేసిన పాపము తన భర్త మీద నెట్టేద్దామని దావీదు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ అతను ఏం చేశాడు తెలుసా? నిజంగా ఉరియా కూడా నీతి గలవాడు అనుకోలేవమ్మా. ఇజ్రాయేల్ ప్రజల కష్టాల్లో ఉంటే, ఇజ్రాయేల్ ప్రజల సైన్యం సరిహద్దుల్లో ఉండి శత్రువులతో పోరాడుతూ ఉంటే, నేను నా ఇంట్లో ఎలా పడుకోగలను, నేను నా దేవుని ఎదుట నేను ఎలా పాపము చేయగలను అని వాకిట్లో పడుకున్నాడు అతను. అంత సిగ్గు కూడా లేదండి దావీదుకు ఒక మాట చెప్పాలంటే. పాపాన్ని కప్పెట్టే ప్రయత్నం చేశాడు, అంత మాత్రం అది కప్పాలా ఊరుకున్నాడా? యుద్ధంలో ముందు పెట్టి అతను చంపించేశాడు. దానికి ప్రాయశ్చిత్తం దావీదు చెల్లించాడు దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం చెల్లించాడు. దావీదు జీవితంలో ఏదైనా మచ్చ ఉందంటే, ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉందంటే ఇదే దావీదు జీవితంలో. అది దేవుడే సాక్ష్యం ఇస్తాడు. యాకోబు ఇంతలా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అంటే, తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవునితో సమాధాన పడాలని, అన్నయ్యతో సమాధాన పడటానికి తను తాను నేల మట్టుకు వంగి 3 సార్లు దండాలు పెట్టాయంట. ఎవరు? యాకోబు ఏశావుకి. నేను చెప్పడం కదా మాట, చూడండి ఒకసారి. ఆదికాండము అదే 33వ అధ్యాయము 33వ అధ్యాయం మొదటి నుంచి నాన్న.
ఉమ్, 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 ఉమ్. ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను ఉమ్, 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 7 మార్లు నేల మట్టికి వంగి సాగిలపడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవాన్ని మన పిల్లలకు మనం నేర్పాలి. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఎవడో ఒకడు తప్పు చేస్తాడు. తప్పు చేయకుండా ఉంటాం. మనం తప్పు చేయమా? మనుషులంగా మనం కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పును గ్రహించే శక్తిని మనం పొందుకోవాలి. మనం దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే ఆ తప్పును గ్రహించాలి. ఫస్ట్ యాకోబు ఇంతలా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏమిటంటే తనొక్కడే సాగిలపడలా, తన పిల్లలందరినీ తీసుకెళ్ళి ఏశావుకి సాగిలపడ్డాడంట. 7 మార్లు సాగిలపడ్డాడంట తను చేసిన తప్పిదానికి. ఈ అనుభవం అని మనం అనుకుంటాం, ఏంటి ఆడికి దగ్గరికి వెళ్ళి మనం తగ్గించుకునేది, మనం ఏంటి, మన రేంజ్ ఏంటి? ఈరోజు మనం దేవుడు అంటున్నాడు, నువ్వు తగ్గించబడితే తప్ప హెచ్చించబడవు. నీవు నా చేత ఆశీర్వదించబడాలి అంటే మొదటిగా నువ్వు సమాధానపడాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, సమాధానపడాలి. ఒకవేళ నువ్వు పాపం చేస్తే వేడుకోవాలి, అంతే, కాళ్ళు పట్టుకోవాలి, తప్పేం లేదు. ఒక వ్యక్తి వల్ల మన వల్ల ఒక వ్యక్తి పాడైపోయాడు, మన వల్ల ఒక వ్యక్తి జీవితం పాడైపోయింది, మన వల్ల ఒక వ్యక్తి కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది అంటే ఖచ్చితంగా మనం వెళ్ళి కాళ్ళు పట్టుకోవాల్సిందే. మనం ఆశీర్వదించబడాలి అంటే నిజంగా ఒక పరిశుద్ధాత్మ మనలో ఉంటే, మనం దేవుణ్ణి వెంబడిస్తున్న వారమైతే, దేవుని ఆరాధిస్తున్న వారమైతే, పరిశుద్ధాత్మ అనేది మనలో ఉంటే, నిజానికి యాకోబులో ఉందండి పరిశుద్ధాత్మ. ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ ఉండబట్టే తప్పులను ఒప్పింపజేసింది. తప్పు ఒప్పుకోవడం అంటే అంత ఆషామాష కాదు, అంత ఈజీ ఏం కాదు. మనుషులుగా చాలా అహం తేడా వస్తుంది. తప్పును ఒప్పుకునే ఆలోచన 100కి 2-3 ఉంటుంది. అది ఎందుకు వీళ్ళు ఆశీర్వదించబడలేదు పోతున్నారంటే తప్పు ఒప్పుకోని మనసు లేదు వాళ్ళకి, వాళ్ళ పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ ఉంటే మనం చేసిన తప్పిదాలని ఖచ్చితంగా ఒప్పిస్తుంది, పశ్చాత్తాపడిస్తుంది, దేవుని పాదాలు పట్టుకొస్తుంది. మన వల్ల పాడైపోయిన జీవితాలు, మన వల్ల ఇబ్బంది పడిన కుటుంబాలకి మనం క్షమాపణ చెబుతాం. అది దేవునికి ఇష్టం. యాకోబు అంతలా దీవించబడటానికి, అంతలా ఆశీర్వదించబడటానికి ప్రధానమైన కారణం అది. అందుకే ఏంటంటాడు కదా, అయ్యా అతను సంపాదించిన సంపాదనలో సగం అనయ్య నువ్వు తీసేసుకో, ఎందుకంటే నువ్వు తీసేసుకో, నీ దయను నేను పొందుకోవాలంటే, నీ దాసుడినైనా నేను నీ దయను పొందుకోవాలంటే కొంతవరకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనగానే ఆయన ఏమంటాడు తెలుసా, ఏశావు, ఊరుకోరా నాయన, నాకెందుకురా నీ ఆస్తి, నాకే బోళ్ళంత ఉంది, కావాల్సినంత ఉంది. చూసారా ఏం జరిగిందో? ఎప్పుడైతే మనం తప్పును ఒప్పుకున్నామో, ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకున్నామో, మనల్ని సంహరించడానికి వచ్చిన వాడు మనకు మిత్రుడయ్యాడు. ఆ రోజు అయిపోయింది, చాప్టర్ క్లోజ్. యాకోబు అనేవాడు లేడు అనుకుని భయపడిన యాకోబు జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చినాయి అంటే, చంపేస్తానన్నవాడు నాకెంతరా బాబు నీ ఆస్తి, నీ గొడ్డు, నీ పశువులు, నీ సంపద నాకెంతరా, నువ్వే పెట్టేసుకో, నాకు కావాల్సినంత ఉంది. ఇది దేనివల్ల వచ్చింది? ఈ మాట, ఈ ఆలోచన, ఈ మాట అన్నయ్య ఏశావు యాకోబును చూసి ఆ మాట చెప్పడానికి గల కారణాలు ఏమిటంటే, ఒకటి, దేవుణ్ణి ప్రార్థించటం వల్ల. దేవుడు ఎవరి మనసునైనా మారుస్తాడమ్మా. మనం చేయవలసింది ఏమిటంటే యాకోబులాగా దేవునితో పెనుగులాడే అనుభవాన్ని సంపాదించాలి. యాకోబులాగా నిజానికి ఒకప్పుడు శబ్దం చేశాడు, యాకోబు అనేవాడు బ్రతకడానికి వీల్లేదు, అంతే. ఏశావు శబ్దం చేశాడు. కానీ ఎప్పుడైతే తన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నాడో, అవునయ్యా నేను తప్పు చేశానయ్యా, అయినా నువ్వు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి, నీ బిడ్డలను నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి అని ఎప్పుడైతే ఎబోకు రేవు దగ్గర యాకోబు తన ప్రార్థన అనుభవాన్ని, తన ప్రార్థన విధానాన్ని దేవునితో పెనుగులాడాడో,
శాపం కాస్త ఆశీర్వాదంగా మార్చింది. ఈరోజు మనం ఆశీర్వదించబడలేదు. మన ఇంట్లో సమస్యలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. భయంగా జీవిస్తూ ఉన్నాం, ఆందోళనగా బ్రతుకుతూ ఉన్నాం. వయసు పెరిగిపోతున్న బిడ్డల జీవితాల్లో వివాహాలు కావటల్లా, చదువుకి ఉద్యోగాలు రావట్లా. కష్టపడి చదువుతున్నారు కానీ చదువులో ఉత్తీర్ణులు అవ్వట్లేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా ఒప్పుకోలు జీవితం మనలో ఏదైనా ఉందేమో. దేవునికి ఆయాసకరమైంది. నిజానికి యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు తన పశ్చాత్తాపాన్ని బట్టి, తన ప్రార్థనా విధానాన్ని బట్టి వీళ్ళ మీదకి నెట్టాలని ఆలోచించలా. ఇది కూడా చాలా ప్రమాదకరమైంది. ఇది డబ్బును చూసి, తనకున్న ఆస్తి అంతస్తులను చూసి తను అహాన్ని ప్రదర్శించలా. దేవునికి మనకి మధ్య ఈ లోకంలో ఏది పనికిరాదండి. మనం సంపాదించిన ఆస్తి, తెలివితేటలు, గర్వము ఏది పనికిరాదు. ఒకే ఒక్కటి దేవుడి కృపను పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, అవునయ్యా నేను కొన్ని తప్పిదాలు చేశా, నేను కొన్ని పొరపాట్లు చేశా, ఈ పొరపాట్ల వల్లనే నేను ఈ సమస్యలో చిక్కుకున్నానేమో, ఈ పొరపాట్ల వల్లనే పలానా వ్యక్తి నన్ను ప్రేరేపిస్తే అనేది మనం అసలు చెప్పకూడదు ఆ మాట దేవుని దగ్గర. ఇది చాలా ప్రమాదమైంది. ఎందుకంటే మనం మనుషులు చూస్తూ ఉంటాం. మనం ఏదైనా ఒక పని పగలెట్టినప్పుడు లాభం వచ్చిందనుకో, నేనే చేశాను కాళ్ళ దగ్గర వేస్తాం. ఏదైనా కొద్దిగా లాస్ వచ్చిందనుకో పక్కన మీద నెట్టేస్తాం. ఇతను చెప్తేనే చేశాను నేను, ఇతను ఇమ్మంటేనే ఇచ్చాను నేను, ఇతను చెప్తేనే నేను చేశాను, లేకపోతే నేను చేసేవాడిని కాదు. ఒకవేళ అది సాఫీగా జరిగితే కాళ్ళ ఎగరేస్తాం. నేనే చేశా పైపెచ్చు మందులో నిలబడి సాక్ష్యం కూడా చెప్తాం. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడనో, లేకపోతే దేవుడు పలానా పని చేయమన్నాడనో సాక్ష్యాలు కూడా చెప్తాం. దేవుడు అంటున్నాడు ఇలాంటి డాంబికమైన మాటలు, ఇలాంటి దేవునికి విరుద్ధమైన మాటలు ఏది ఏమైనప్పటికీ, కష్టమైన శ్రమైన, మనం ఒక వ్యక్తి చేత ప్రేరేపించబడటం అనేది చాలా ప్రమాదకరమైనది. మనం ఒకవేళ ప్రేరేపించబడాలి అంటే ముందు మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఎలా వస్తుందంటే వాక్యము ద్వారా వస్తుంది, ప్రార్థన ద్వారా వస్తుంది. వాక్యము అనగా దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడటం. ఏ కుటుంబాల్లో ఈ అనుభవం లేదో వాడు ఎక్కడ తగ్గేదే లేదు అంటూ ఎక్కడ తగ్గేదే లేదు అనే ఏ వ్యక్తికి కూడా దేవుడు ఆశీర్వదించడం. మనం ఎప్పుడైతే తగ్గుతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేలబారు జీవితాన్ని మనం జీవిస్తామో, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, యాకోబుకు రావాల్సిన మరణాన్ని తప్పించి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు మనకును మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.